ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్‌ని ఏ విధంగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలి? ఈ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు? ఏ విధంగా బుక్ చేసుకోవాలి? అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో తిరుపతిలో మనకి ఈ రూ. 300 దర్శన టికెట్ అన్నది ఎక్కడ ఇస్తారు? ఆ టికెట్‌ని ఏ విధంగా తీసుకోవాలి? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో మీరందరూ కూడా పక్కన ఉన్నటువంటి గంట సింబల్‌పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్‌లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి? టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ఇది టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్‌లోకి మీ మొబైల్ నెంబర్‌తోటి లాగిన్ అవ్వి టికెట్లు అయితే బుక్ చేసుకోవాలండి. ఆ వెబ్సైట్ నా బ్యాక్ సైడ్ చాలా క్లియర్‌గా మీకు కనిపిస్తూ ఉంది. ఇది మనకి హోమ్ పేజ్ అండి ఇది. హోమ్ పేజ్ లుక్ ఇది. ఇందులోనే మనం స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నీ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే స్వామివారి యొక్క ఆజిత్ సేవలు గాని, సుప్రభాత సేవ గాని, తోమల సేవ గాని, అదేవిధంగా కళ్యాణం గాని, ఉంజలి సేవ గాని, సహస్ర దీపాలంకరణ గాని, అదేవిధంగా అంగప్రదక్షిణ సీనియర్ సిటిజన్‌లు, ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించినటువంటి కోటాకి సంబంధించినటువంటి దర్శన టికెట్లు గాని, అకామిడేషన్ గాని అన్నీ కూడా మనం ఈ టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇందులోనే మనం లాగిన్ అవ్వి ఇవన్నీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చేసి మనకి ప్రతి నెల కూడా 18వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు కూడా అంటే రోజుకొక కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. అంటే ఒక రోజు వచ్చేసి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలని, మరొక రోజు వచ్చేసి అంగప్రదక్షిణ, మరొక రోజు వచ్చేసి మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు, అకామిడేషన్ ఇలా విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ఈ యొక్క టికెట్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ మీద ఎంతమంది వెళ్ళొచ్చు అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు డెమోతో సహా ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి అన్నది స్టెప్ బై స్టెప్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు మాక్సిమం నాలెడ్జ్ ఉంటుందండి. ఒక మొబైల్ నంబర్ ఐడీ మీద వచ్చేసి మనం ఒక 6 మెంబర్స్ వరకు కూడా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. దానికి సంబంధించినటువంటి ఐడీ ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ తోటి ఈ యొక్క టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను రండి. రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి వీడియో డెమో అయితే నేను చేసి చూపిస్తున్నానండి. ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకుంటున్నారో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ్ వాట్సాప్ నెంబర్‌కి మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా మనం గూగుల్ ద్వారా ttdevaస్థాన్.ap.gov.in వెబ్సైట్ అని మీరు సెర్చ్ చేయండి. లేదనుకుంటే టీటీడీ ఆన్‌లైన్ అని కూడా మీరు సెర్చ్ చేసినా కూడా మనకైతే హోమ్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుందండి. అక్కడ మన యొక్క మొబైల్ నంబర్ అన్నది హోమ్ పేజ్ అన్నది మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదండీ ఇక్కడ ఈ హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్‌లో మనకి స్వామివారికి అన్ని దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి ఈ హోమ్ పేజ్ ద్వారానే మనకి అవుతుంది. ఇదేంటి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇది మనకు ప్రతి నెల కూడా ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్వామివారికి ఇమేజ్ పైన కూడా మనకి ఈ యొక్క దర్శనానికి సంబంధించినటువంటి టైమింగ్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు కొద్దిగా కిందకొస్తే మనకి లోగోస్ కనిపిస్తున్నాయి కదండీ! ఈ లోగోస్ మీద కూడా మీరు క్లిక్ చేసినా కూడా ఈ దర్శన టికెట్ అన్నది మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎటువంటి దర్శన టికెట్ బుక్ చేసుకుందామన్నా కూడా దాని తర్వాత లేటెస్ట్ అప్డేట్ అని కూడా మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా మనకి స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటాయండి. అంటే ఏ రోజు ఏ కోటా అన్నది విడుదలవుతుంది అన్నది. మనం రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ కాబట్టి దాని మీద మనం క్లిక్ చేస్తామండి. క్లిక్ హియర్ అని ఉంది కదండీ! అక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే కింద లోగో దగ్గర కూడా రూ. 300 స్పెషల్ దర్శనం అని ఉంది కదండీ! అక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ముందుగా అయితే మనం లాగిన్ అవ్వాలండి. మన యొక్క మొబైల్ నంబర్ తోటి ఎంటర్ చేసి మన యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. ఓటీపీ అన్నది మనకి 6 నంబర్లు ఉంటాయండి. ఈ 6 నంబర్‌లో అక్కడ ఎంటర్ చేసినట్లయితే మనం పూర్తిగా ఈ యొక్క హోమ్ పేజీలోకి మనం ఆహ్, లా లాగిన్ అవ్వడం అవుతుంది. దాని తర్వాత మనకి
అక్కడ క్లిక్ హియర్ అన్న కాడ లోగో దగ్గర ఎక్కడ క్లిక్ చేసినా, ముందు క్లిక్ చేసినా, తర్వాత క్లిక్ చేసినా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్పెషల్ ఎంట్రీ దర్శన్ అన్నది అవైలబిలిటీ అన్నది చూపిస్తుంది అక్కడ. అక్కడ మనకి ఓపెన్ చేసిన వెంటనే ఒక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి చూడొచ్చు మే నెలకి, జూన్ నెలకి, జూలై నెలకి, ఆగస్ట్ నెలకి కూడా క్యాలెండర్ అన్నది ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ మనకు ప్రెజెంట్ మేకి గాని, జూన్‌కి గాని, జులై మంత్‌కి గాని ఈ టికెట్లు అన్నది కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిందని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తున్నటువంటి బాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయని అర్థం అండి. మనకి గ్రీన్ కలర్‌లో అదేవిధంగా యెల్లో కలర్‌లో కనిపిస్తున్నాయంటే, యెల్లో కలర్‌లో ఉన్నయి కూడా మనకి టికెట్స్ అన్నవి బుక్ చేసుకోవడానికి దగ్గర పడిపోని, కొంచెం తొందరగా ఫిల్ చేసుకోండి అని అర్థం అండి. గ్రీన్ కలర్‌లో మీరు క్లిక్ చేసినట్లయితే, అక్కడ మీరు ఆగస్ట్ అంటే ఉదాహరణకి ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి క్యాలెండర్ కాబట్టి మీరు ఏ నెలలో వెళ్దాం అనేటువంటిది తీసుకుంటే, ఆ నెలకు సంబంధించినటువంటి క్యాలెండర్ గ్రీన్ కలర్‌లో ఓపెన్ అవుతుందండి. అక్కడ మీకు నచ్చినటువంటి డేటు అంటే ఏ ఏ తారీఖునైతే మీరు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నారో, ఆ డేట్‌ని మీరు ముందుగా ఎంపిక చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్‌గా. ఇక్కడ ఆ డేట్‌ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే, మన యొక్క డేట్‌ని ఎంపిక చేసుకున్న తర్వాత కొద్దిగా కిందకొచ్చినట్లయితే మనకైతే నంబర్ ఆఫ్ టికెట్స్ అని ఉంటుందండి. నంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర మాక్సిమం 6 టికెట్స్ వరకు కూడా మనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 6 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఎంతమంది వెళ్దాం అనుకుంటే అంతమంది యొక్క అక్కడ ఆ పర్సన్స్ యొక్క ఈ నంబర్ అన్నది క్లిక్ చేయండి. నేను ఉదాహరణకు ఒక్కడినే వెళ్తున్నాను కాబట్టి 1 అన్నది అక్కడ ఎంపిక చేసుకున్నాను. కొద్దిగా కిందకొచ్చినట్లయితే మనకి ఇక్కడైతే దర్శన్ టికెట్ల యొక్క టైమ్ స్లాట్లు అయితే ఓపెన్ అయ్యాయండి. ఉదాహరణకి నేను బుక్ చేసుకున్నటువంటి టైంకొచ్చేసి టైమ్ స్లాట్‌లన్నవి సాయంత్రం అంటే 4 గంటలకు ఒకటి, 5 గంటలకు ఒకటి, 6 గంటలకు ఒకటి, ఆ తర్వాత 8 గంటలకి, 9 గంటలకి, 10 గంటలకి ఉన్నాయండి టైమ్ స్లాట్‌లొచ్చేసి. మనకి ఉదాహరణకు చూసుకుంటే 4 గంటలకైతే 105 టికెట్లున్నాయి. ఈచ్ పర్సన్ వచ్చేసి మనకి రూ. 300 అండి దర్శనం టికెట్టు. ఆ తర్వాత 5 గంటలకొచ్చేసి 789 టికెట్లున్నాయి. 6 గంటలకొచ్చేసి 1269 టికెట్లున్నాయండి. అదేవిధంగా 8 గంటలకొచ్చేసి 1646 టికెట్లున్నాయి. అదేవిధంగా 9 గంటలకు కూడా మనకి దర్శన టికెట్ అనేది కనిపిస్తుందండి. మీరు ఏ టైంకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుందాం అనేటువంటి ఉద్దేశం ఉంటే, ఆ టైం అన్నది మీరు అక్కడ ఎంపిక చేసుకోండి. తర్వాత ఎంపిక చేసుకున్న తర్వాత మీరు కొద్దిగా కిందకొచ్చినట్లయితే అడిషనల్ సర్వీసెస్ ఉందండి. అడిషనల్ సర్వీసెస్ అంటే మనకి లడ్డూలు కావాలంటే ముందుగానే మనం ఆన్‌లైన్‌లో కొనుక్కునేటువంటి అవకాశం ఉందండి. తర్వాత స్వామివారి యొక్క హుండీలో కానుకలేసేటువంటి ఉద్దేశం ఉన్నా కూడా మీరు ఆన్‌లైన్‌లో ఇక్కడ స్వామివారి యొక్క హుండీలో కానుకలైతే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మీకు అర్థం అవ్వడం కోసం నేను ఒక లడ్డూనన్నది ఎంపిక చేసుకున్నాను. అదేవిధంగా స్వామివారి యొక్క హుండీలో కానుకలన్నది ఒక రూ. 108 ఎంత అన్నది నేను ఎంపిక చేయడం జరుగుతుందండి. తర్వాత మీరు లడ్డూలు అన్నది మనకి అక్కడ ఆఫ్‌లైన్‌లో కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు అక్కడ కూడా ఆఫ్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో డేట్‌ని ఎంపిక చేసుకున్న తర్వాత లడ్డూలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం కొద్దిగా కిందకొచ్చినట్లయితే అంటే నేను మీకు అర్థం కావడం కోసం ఒకటొకటి బాగా స్లోగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి. కొద్దిగా కిందకొచ్చిన తర్వాత ఇక రూ. 300 దర్శన టికెట్‌కి సంబంధించింది కూడా మనకి చాలా క్లియర్‌గా ఇక్కడ హోమ్ పేజ్‌లో ప్రతీది కూడా ఇలాగే ఉంటుందండి. నోట్ దగ్గర ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే అక్కడ కండిషన్స్ అన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందండి నోట్‌లోని. కొద్దిగా కిందకొచ్చి మీరు కంటిన్యూ కొట్టండి. ఇక్కడ కంటిన్యూ అన్నది కొడితే మనకి పిల్లిగ్రామ్ డీటెయిల్స్ అన్నది ఉంటుందండి. పిల్లిగ్రామ్ డీటెయిల్స్ అంటే మీ యొక్క పూర్తి పేరు, అదేవిధంగా మీ ఏజ్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఉంటుందండి జెండరు. తర్వాత ఫోటో ఐడీ ప్రూఫ్ అన్నది మన ఆధార్ కార్డ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫోటో ఐడీ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ యొక్క సీరియల్ నెంబర్ అయితే ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత ఒకసారి పైన చూడండి మన దర్శనం డేట్ అన్నది 27వ తారీఖున 8వ నెల 2024కి ఇచ్చాం. తర్వాత దర్శనం స్లాట్ అన్నది 5 గంటలకు ఇవ్వడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ లడ్డూస్ అన్నది మనకి ఇచ్చాం. టోటల్‌గా చూసుకుంటే ఈచ్ పర్సన్ వచ్చేసి 300. తర్వాత హుండీలో కానుకలేసాం కాబట్టి రూ. 108 మొత్తం టోటల్ కలిపి రూ. 458 అయిందండి. దాని తర్వాత పేమెంట్ అన్నది మనం ఇక్కడ కట్టవలసి ఉంటుంది. పేమెంట్ కూడా మనం ఆన్‌లైన్‌లోనే కట్టాలండి. ఆన్‌లైన్‌లో కట్టిన తర్వాత పేమెంట్ అన్నది మనకి చూపించడం జరుగుతుంది ఈ విధంగా. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, గూగుల్ పే ద్వారా గానీ, ఫోన్‌పే ద్వారా గానీ, యూపీఐ ద్వారా గానీ టికెట్‌నయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు టోటల్‌గా ఎలా చూసుకున్నా కూడా ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుందండి. ఒకవేళ 6 మెంబర్స్ వెళ్దాం అనుకుంటున్నారు. ఒక ఫ్యామిలీకి సంబంధించింది ఒక నలుగురు వెళ్ళేటువంటి ఉద్దేశం ఉంటే నలుగురు యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదే విధంగా మీరు ఫిల్ చేసి
మీరు అక్కడ కంటిన్యూ కొట్టినా, పేమెంట్ కొట్టినా కూడా అవుతుందండి. ఇక్కడ హుండీలో కానుకలు అన్నది ఇక్కడ ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా వెయ్యాలన్నది ఏమి లేదండి. మీరు డైరెక్ట్‌గా తిరుమల కొండపైకెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి హుండీ ఉంటుంది కాబట్టి, హుండీలో కూడా కానుకలు వేయడానికి అవకాశం ఉంటుంది. మనకి తిరుపతిలో రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే తిరుమల యాత్రని సడెన్‌గా ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక రూ. 300 దర్శనం ద్వారా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే మట్టికి మీరు ఈ టికెట్‌ని అయితే ముందుగా తీసుకోవాల్సి ఉంటుందండి. దీని పేరు వచ్చేసి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అండి. ఈ హోమం టికెట్ కొనుక్కున్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే రూ. 300 దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. హోమం టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 1000 ఉంటుందండి. ఇది ఎక్కడ ఇస్తారంటే మనకి తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర మనకైతే ఆఫ్‌లైన్‌లో ఈ యొక్క వాము టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో అయితే ఒక నెల ముందుగానే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి విడుదల చేయడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో తిరుపతిలో ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గర తీసుకొచ్చండి. దీనికి సంబంధించిన ఐడీ ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ ఆధార్ కార్డ్ అదేవిధంగా జిరాక్స్ కూడా మీరు పట్టుకు వెళ్తే ఈ వాము టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఆఫ్‌లైన్‌లో మనకి 50 నుండి మాక్సిమం 100 వరకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ వచ్చినటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి ఎన్ని టికెట్లు అన్నది. ఖచ్చితంగా ఇచ్చేదైతే 50 టికెట్లండి. భక్తుల యొక్క రద్దీ ఇంకా ఎక్కువ ఉంటే మరొక 50 టికెట్లు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వాము అన్నది మనకి ప్రతిరోజు గూడా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుందండి. ఈ వాము అనంతరం గూడా అంటే వామంలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇద్దరికి కలిపి రూ. 1000 ఇందులో భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనొచ్చు, ఫ్రెండ్స్ పాల్గొనొచ్చు, బంధుమిత్రులు పాల్గొనవచ్చు. ఎవరైనా సరే ఇద్దరు పాల్గొని వాము టికెట్లయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వామంలో ఎవరైతే పూర్తిగా పాల్గొన్నారో వీళ్ళకి మాత్రమే మనకి వాము అనంతరం గూడా మీ వామం తీసుకున్నప్పుడు ఇచ్చేటువంటి రిసిప్ట్‌ని అదేవిధంగా మీ ఐడీ ప్రూఫ్ కింద ఇచ్చినటువంటి ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్‌ని 2 కలిపి పిన్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారి దాని మీద సిగ్నేచరు అదేవిధంగా సీలేసి ఇవ్వడం జరుగుతుందండి. అప్పుడు మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే అంటే చైర్మన్ కోట, వీఐపీ కోట అదేవిధంగా ఎన్ఆర్ఐ కోట అన్నది ఒక క్యూ లైన్ ఉంటుందండి. ఒకవేళ తెలియకపోతే అక్కడ అడగండి వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్తే ఈ డాక్యుమెంట్స్ మీరు చూపించినట్లయితే అంటే సీలేసినటువంటి డాక్యుమెంట్‌ని అక్కడ ఉన్నటువంటి అధికారికి చూపించినట్లయితే మీ దగ్గర ఈచ్ పర్సన్ వచ్చేసి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్‌కి ఆఫ్‌లైన్‌లో అమౌంట్ అనేది కట్టించుకొని మనకి ఇద్దరు కాబట్టి వాము టికెట్ల మీద ఇద్దరు వెళ్తారు కాబట్టి ఇద్దరికీ కలిపి రూ. 600 అమౌంట్ కట్టించుకొని తర్వాత శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది వాము చేయించుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఈ వాము టికెట్ అన్నది తీసేసుకొని డైరెక్ట్‌గా స్పెషల్ దర్శనం కోసం వెళ్ళిపోతున్నారండి. మీకు అలా వెళ్ళినా కూడా స్పెషల్ దర్శనం అన్నది ఇవ్వరండి. ఈ వామంలో పూర్తిగా వాళ్ళు పాల్గొన్న తర్వాత వామం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు రూ. 300 దర్శనం టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మిత్రులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ప్రతి నెల కూడా టీటీడీలో సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. మీరు అక్కడ బుక్ చేసుకోవచ్చు. లేదా ఆఫ్‌లైన్‌లో డైరెక్ట్‌గా మీరు తిరుమల కొండపైకి వెళ్తే లేదా తిరుపతి అలిపిరి దగ్గర ఉన్నటువంటి సప్తగిరి గో ప్రదక్షిణశాల దగ్గరికి వెళ్తే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఏపీఎస్ఏ, ఆర్టీసీలో కూడా మనకి సంబంధించినటువంటి స్వామివారికి దర్శన టికెట్లు కూడా రూ. 300 దర్శన టికెట్లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి. ప్రెజెంట్ ఈ రోజు కూడా మనకి రేపు వస్తున్నటువంటి సెప్టెంబర్ నెలకి గాని, అక్టోబర్ నెలకి గాని మనకి ఆ టికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఆగస్టు నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క రూ. 300 దర్శన టికెట్ కూడా మనకి ఏపీఎస్‌సీ, ఆర్టీసీ అంటే బస్ టూర్ ప్యాకేజ్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి అందుబాటులో ఉన్నాయండి. అందులో కూడా మీరు ఏపీఎస్‌సీ, ఆర్టీసీకి సంబంధించినటువంటి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వి ఆ టికెట్లు కూడా మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.